నమస్తే, వెల్కమ్ టు విజిల్. పేదల బియ్యం బొక్కేస్తున్నట్లు ఆధారాలున్నాయి. ఇంకా చెప్పాలంటే తప్పు చేశాం, పెనాల్టీ చెల్లిస్తామని స్వయంగా లిఖిత పూర్వకంగా లేఖ కూడా ఇచ్చారు. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేరుగా ముఖ్యమంత్రి పైన, డిప్యూటీ సీఎం పైన విమర్శలు చేసినా సరే కూటమి ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. మరి ఆ నేత పైన అంత అంతులేని ప్రేమెందుకో ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ నేత ఎవరని అనుకుంటున్నారా? ఆయనే మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. పేర్ని ప్రెస్ మీట్ అంటే ఈసారి ఏం చెప్తారో, ఎవరిని తిడతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు కూడా. ప్రెస్ మీట్ లో చెప్పు చూపించి ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేశారు పేర్ని నాని. కులం పేరుతో పేర్ని చేసిన వ్యాఖ్యలు లెక్కలేనన్ని. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై నేరుగా విమర్శలు చేశారు. ఇదంతా ఎన్నికల ముందు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెగరెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జోగి రమేష్ వంటి నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కానీ పేర్ని మాత్రం ఎక్కడా ఆగలేదు. కూటమి నేతలపై అదే తరహాలో రెచ్చిపోయారు. చివరికి పేర్ని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడినా సరే కూటమి ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేర్ని నాని కుటుంబం పైన అంతులేని ప్రేమ చూపిస్తుందనే మాట వాస్తవం. అధికారంలో ఉన్న సమయంలో పేర్ని నాని కుటుంబం పేరుతో ఉన్న గోడౌన్ లో దాచిన 3 కోట్ల విలువైన పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా బొక్కేశారు పేర్ని నాని. ఈ విషయం ప్రభుత్వ విచారణలో వెలుగులోకి రావడంతో ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఒప్పుకున్నారు. అవకాశం ఇస్తే ఆ సొమ్ము తిరిగి చెల్లిస్తామంటూ లేఖ కూడా రాశారు. అయినా సరే పేర్ని పైన కూటమి ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వలేదు. ఈ కేసులో కులం కార్డు బాగా పనిచేసిందనే మాట బాగా వినిపిస్తోంది. అటు పేర్ని కూడా కులం కార్డును బయటకు తీసి బందర్లో చక్రం తిప్పుతున్నారనేది బహిరంగ రహస్యం. పేర్ని నానికి స్థానిక పోలీసుల నుంచి కూడా మద్దతు గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 4వ తేదీన పెడన నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. ఆ పర్యటనలో పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేశారు. జాతీయ రహదారిపై పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగింది. పోలీసులు కూడా ఈ విషయంలో వైసీపీ నేతలతో పలు చోట్ల వాగ్వివాదానికి దిగారు. పామరు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ పై 8 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు కూడా. అయితే ఇక్కడే ఓ విషయం ఏమాత్రం అంతుపట్టడం లేదు. అదే రోజు మచిలీపట్నంలో సీఐ యేసుబాబుపై పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేం మాత్రం జనాన్ని వెంట తీసుకుని వెళ్తాం, మా బలం ఏంటో చూపిస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. బల ప్రదర్శన విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. ఇంత జరిగినా కూడా కిట్టు పైన కనీసం కేసు నమోదు చేయలేదు పోలీసులు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? కైలే అనిల్, పేర్ని కిట్టు పోలీసులతో గొడవ పడిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయినా సరే అనిల్ విషయంలో వ్యవహరించినట్లు కిట్టు విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదనే మాట బాగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో స్థానిక పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పేర్ని కుటుంబానికి స్థానిక పోలీసులు బాగా సపోర్ట్ చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే మరో విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు. రేషన్ బియ్యం కేసులో పేర్ని జయసుధ విచారించిన అధికారే పేర్ని కిట్టుతో గొడవ పడిన యేసుబాబు. విచారణ సమయంలో యేసుబాబు తన భార్యను కించపరిచేలా వ్యవహరించారని పేర్ని నాని అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. అదే యేసుబాబుపై పేర్ని స్టేషన్లోనే వీరంగం సృష్టించారు. నా అనుచరులపైనే కేసులు ఎలా పెడతావు అంటూ యేసుబాబుతో వాగ్వివాదానికి దిగారు కూడా.
ఇక తాజాగా అదే యేస్ బాబును పేర్ని కిట్టు కించపరిచేలా దూషించారు. అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన పేర్ని నాని అధికారం ఊడిన తర్వాత కూడా అదే స్థాయిలో తన హవా చెలాయించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీగా వచ్చిన విద్యాసాగర్ నాయుడుతో మధ్యవర్తిత్వం నడిపి తనకు అనుకూలంగా చేసుకోవడంలో పేర్ని నాని విజయం సాధించారని, దాని ఫలితంగానే ఆయన మచిలీపట్నంలో పేర్ని నాని చెలరేగిపోతున్నా పోలీసులు ఆయనపై ఈగ కూడా వాలనివ్వడం లేదనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డగోలుగా బూతులు తిట్టారు. ఒక దశలో కాపునాకు అంటూ మీడియా ముందే రెచ్చిపోయారు. అలాంటి పేర్ని నాని పైన కూటమి ప్రభుత్వానికి ఇంత ప్రేమ ఎందుకో అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.